భూభారతి చట్టంతో ప్రతి భూ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరంగల్ పట్టణంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. అనేక మంది మేధావులతో చర్చించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చామన్నారు పొంగులేటి. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి, రైతులకి, భూములున్న అసౌలకి భద్రత కల్పిస్తుందని మీకు దుఃఖం వస్తుందా? ఎందుకు దుఃఖం వస్తుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలెవరూ దుఃఖపడటంలా. నిజం, మీరు ఎంత రెచ్చగొట్టినా కొన్ని విషయాలు నిజంగా ఒప్పుకుంటాం, ధైర్యంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎన్నికల ముందు నేను చెప్పాను, ఇవన్నీ ఇస్తామని, హామీ ఇస్తామని చెప్పా. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు రాష్ట్ర విభజన ముందు మీ చేతిలో పెడితే మా చేస్తే ఒక 2-3 వేల కోట్లు, 2-3 లక్షల కోట్లు అప్పు చేసి ఉంటారు అనుకున్నాం. కానీ తీరా లెక్కలు చూస్తే 8,19,000 కోట్లు అప్పు చేసి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పు తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే మేమేమి మాట తప్పడం వల్ల ఒక్కొక్కటి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఇస్తున్నాం. పేదవాడంటే మీరు ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మీరు పేదోడు ప్రభుత్వం. ఈరోజు భూభారతి పోర్టల్ని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. మనం ఒకటేసారి అన్ని స్టేట్ కూడా చేస్తే కొన్ని తప్పులు ఏమైనా అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి ఒక్కొక్క మండలంలో గ్రామాన్ని తీసుకొని చేద్దామని ఒక్కొక్క మండలంలో గ్రామాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ గా చేయడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎటువంటి అనుమానాలు కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ రాలేదు. కాబట్టి ఇప్పటికే పకడ్బందీగా ఉంది అని చెప్పుకోవడానికి మనకు గర్వకారణంగా ఉంది. కాబట్టి ఈ యొక్క భూభారతి చట్టంలో చాలా మంది రైతులు చిట్టీలు పంపిస్తా ఉన్నారు.